అత్త ఎట్టెడిసి పెడతాన్రా అత్త దనంతు చూస్తాన్రా ఈ పొద్దు. ఏయ్, ఏం ఆగరా. చూస్తావు అత్త? ఎవరు మళ్ళీ నా అల్లుడు జోలికి వచ్చినావంటే ప్రాణం అత్త, వద్దు. తీస్తున్నావు. నా అల్లుడు ఒంట్లో నుంచి పోవే నా అల్లుడు ఒంట్లో నుంచి పో. ఏందత్త నువ్వు? ఏందత్త ఇదంతా? నీకు దండం పెడతాను, ఇడిచిపెట్టత. ఎవరో పేరు చెప్పి నన్ను కొడతావేందత్త? పోయుండదా? నీ ఒంట్లోకి చేరినది పోయుండదా? ఏందత్త? ఎవరు పోవాలా? ఏంది ఆగమని కదా? నీకు దయ్యం పట్టుండదురా. అందుకే నీలో చేరి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తా ఉండాది. నేను కనిపెట్టినాను కాబట్టి సరిపోయి ఉండాది. లేకపోతే అయ్యో నిన్ను ఏం చేసేదో తెలుసునా? ఎవరది? యాడుండది? ఒరే, అది నిన్నేం చేసేదో తెలుసునా? నీకు నువ్వేదేదో ఊహించుకునే ఊళ్ళు వాతలు పడేటట్టు కొడతావా నువ్వు? మరి నువ్వే కదరా పిచ్చి పిచ్చి చూపులు చూస్తుండావు. నీలో నువ్వే మాట్లాడుకుంటుండావు, నవ్వుకుంటుండావు, తినబోతుండావు, వాటేసుకోబోతుండావు. ఏందని కదా ఇదంతా? నువ్వు ఎప్పుడన్నా ఇట్ట చేస్తువా? అదే అత్త, అదంతా ఇంతకు ముందు లేదులే. ఈ మధ్య కొత్తగా వచ్చిండది. అదే వచ్చిందాన్ని అంపిద్దామనే కదా యాప మండలు పట్టుకుండేది. పోవే పోవే, నా అల్లుడు వదిలి పోవే. ఇడిచిపెట్టు. ఒళ్ళు హోనం చేస్తాడావు కదత్తా. తుమ్మ వద్దు అనుకుంటాడావా నా ఒళ్ళుని? మరి నువ్వేం చేస్తుండావో నువ్వే చెప్తుండావు కదరా. ఎవరో వచ్చుండారు నీ లోనికని, అది నీకు కూడా తెలిసినన్నమాట. దెయ్యం పట్టినదని. పోతా, దెయ్యం లేదు ఏమి లేదత్తా. అది నీకేం అర్థం కాదులే. నా ఏంట్రా అత్తయ్య చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఏం అర్థం కావట్లేదు. లోపల ఎవరు ఉన్నారంటావు, ఎప్పుడో వచ్చిందంటావు. ఎట్రా ఏంటన్నా మీరు? నీకంటే పెళ్ళి అయిపోయినది, నీకన్నా ఇడిచిపెట్టు. ఎవరు నీకన్నా అర్థం కాలేదా? వయసులో ఉన్నావు, నీకన్నా అర్థం కావట్లేదా? దట్టా నవ్ ఐ గాట్ ఇట్. సరే ఎస్,